18 సంవత్సరాల సృష్టి ఇంకా 13 తన తమ్ముడు మోహిత్ ఇంటి లాన్లో ఆడుకుంటూ ఉంటారు. అక్కడే టీ టేబుల్ దగ్గర కూర్చున్న అంగద్ ఇంకా గుంజన్ టీ తాగుతూ ఆనందిస్తూ ఉంటారు. అంగద్, మీ దృష్టి ఎక్కడుంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పను, ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ అందమైన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. నాకేం అర్థం కావడం లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో. ఈ ఇల్లు నాకు కూడా బాగా నచ్చింది, కానీ ప్రమోషన్తో పాటు మీ పోస్టింగ్ కూడా జరుగుతుంది కదా, మరి మనం ఈ ఇంటిని వదిలిపెట్టాల్సిందే. కొన్ని రోజుల వరకు అన్ని గుర్తొస్తూ ఉంటాయి, కానీ నెమ్మది నెమ్మదిగా అంత నార్మల్ అయిపోతుంది. అందరూ సాయంత్రం 5 గంటలకు తమ కార్లో బయలుదేరతారు. ఇక 4 గంటల తరువాత సరూర్పూర్కి చేరుకుంటారు. అంగద్, ఆ ఇల్లింకా ఎంత దూరం? సురూర్పూర్కొచ్చేశాం కదా. కాల్ చేస్తాను అశ్విన్కి. హలో అశ్విన్, అరే ఆ ఇంటి అడ్రస్ నాకు పంపించు. మేము సరూర్పూర్కు చేరుకున్నాం. అంగద్, కంపెనీ తరపున నువ్వు ఏ ఇంట్లో అయితే ఉండటానికి ఏర్పాట్లు జరిగాయో ఆ ఇంట్లో కాస్త వాటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని సరిచేయడానికి ఇంకా 2 వారాలు పడుతుంది. అందుకని నేను నీకు ఒక కొత్త అడ్రస్ పంపిస్తున్నాను. లొకేషన్ చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంటుంది, కానీ ఇల్లు చాలా బాగుంటుంది. మీరైతే 2 వారాలు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సరేలే, పంపించు. ఇంకా అంతకంటే ఏం చేయగలం? అశ్విన్ అంగద్కి ఒక అడ్రస్ పంపిస్తాడు. కాసేపట్లోనే వాళ్ల కారు ఒక పెద్ద ఇంటి ముందుకు వెళ్లి ఆగుతుంది. ఓ మై గాడ్, ఈ ఇల్లు ఏదో బంగళాలాగా అనిపిస్తోంది. ఎంత అందంగా ఉంది ఇది. అవునా అన్న, ఇది మన పాత ఇంటి కంటే కూడా చాలా అందంగా ఉంది. ఇంటి లోపలికి వెళ్లిన తరువాత అందరికీ కూడా ఇల్లు బాగా నచ్చేస్తుంది. వాళ్ళు డిన్నర్ చేశారు. ఆ తర్వాత తమ గదుల్లోకి వెళ్లిపోతారు. రాత్రి సుమారు 10 గంటలకు సృష్టి మొబైల్ చూస్తూ ఉంటుంది. మోహిత్ తన పక్కనే పడుకుని ఉంటాడు. అప్పుడే సృష్టి మొబైల్ రింగ్ అవుతుంది. అరే, ఇది సుశాంత్ కాల్ కదా. తను కాల్ రిసీవ్ చేసి గదిలో నుంచి బయటికి వెళ్తుంది. ఏంటి సుశాంత్, ఎలా ఉన్నావ్? నువ్వైతే నాకు చాలా గుర్తొస్తున్నావు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఇలా చూడు డియర్, కాస్త ఓపిక పట్టు. నాకేం తెలుసు నాన్నకి ప్రమోషన్తో పాటు పోస్టింగ్ కూడా జరుగుతుంది అని. సృష్టి గది 3వ అంతస్తులో ఉంటుంది. తను సుశాంత్తో మాట్లాడుతూ ఇంటికి వెనక వైపు ఉన్న బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. సుశాంత్, నేను నీతో ఇప్పుడే మాట్లాడతానుండు. వావ్, ఎంత బావుందా బంగళా. కానీ చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరూ ఉండట్లేదనిపిస్తోంది. కాసేపటి తర్వాత సృష్టికి ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ తెల్ల రంగు సల్వార్ కమీజ్ వేసుకొనుంటుంది. ఆవిడ తన చేతిలో ఒక పళ్ళెం పట్టుకుని తన ఇంటి గేట్ లోపలికి వస్తుంది. ఈవిడెవరు? ఆవిడ చేతిలో ఒక పళ్ళెం ఉంటుంది. దానిలో ఒక దీపం, ఒక అత్తరు బాటిల్, కొన్ని గులాబీ పువ్వులు, ఇంకా కొంచెం పాయసం కూడా ఉంటుంది. తను ఇంటి తలుపు దగ్గరికి వెళ్లిన తర్వాత ఒకసారి అటూ ఇటూ చూస్తుంది. ఆ తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక మిస్టరీ దొరికింది. రేపు వెళ్లి చూస్తాను అసలు ఆ ఇంట్లో ఏముంది అని. అప్పుడే తనకి ఒక అరుపు వినిపిస్తుంది. అది విన్న తర్వాత తను భయపడుతుంది. కాసేపటి తర్వాత ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. మళ్ళీ ఏ దారిలో అయితే వచ్చిందో అదే దారిలో వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసిన తరువాత సృష్టి వాళ్ల నాన్నతో, నాన్నా, నేను కాసేపు అలా తిరిగొస్తాను. రోజంతా ఇంట్లోనే అయిపోయింది. భోజనం కూడా అరిగినట్టుంటుంది. కాస్త అలా తిరిగితే నాకు కూడా బావుంటుంది. సరే, కానీ నీతో పాటు మోహిత్ని కూడా తీసుకుని వెళ్ళు. ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్ళకండి. సృష్టి మోహిత్ని తోడుగా తీసుకెళ్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరతారు. అక్క, పద, ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్దాం. చాలా పెద్ద పార్కు కదా. ఆ, నిజమే. కానీ నాకైతే ఆ బంగళా లోపలికి వెళ్ళాలి అనిపిస్తోంది. అది మన ఇంటి వెనుక వైపుంది. ఓహో అక్క, నువ్వు ఇక్కడ కూడా మిస్టరీ కోసం వెతకటం మొదలుపెట్టావా? అరే, ఇదంతా నాకు చాలా ఇష్టం. సరే, నువ్వు కూడా నాతో రా. వాళ్ళిద్దరూ నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు ఆ ఇంటి తలుపుకి తాళానికి బదులు ఎరుపు ఇంకా నలుపు రంగు తాళ్లు కట్టి ఉండడం చూస్తారు. వాటిని ముట్టుకోవద్దు.
ఇది ఖచ్చితంగా ఏదో రక్షణ కోసం కట్టుంటారు, అంటే అభిమంత్రించిన తాళ్ళు. ఏంటి అవి మంత్రించిన తాళ్ళు అంటే అవంటే ఏంటక్క? అరే, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. ముందు ఏదైనా పెద్ద కిటికీ ఉంటే చూడు. వాళ్ళు ఒక పెద్ద కిటికీ లోపల నుంచి ఆ బంగళా లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపల అడుగు పెట్టగానే విచిత్రమైన గాలి మొదలవుతుంది. పిల్లుల అరుపులు, ఏడుపుల శబ్దం వినిపిస్తుంది. అక్క, నాకు చాలా భయంగా ఉంది. నాకు లోపలికి రావాలని లేదు. బయటకు వెళ్ళిపోదాం పద. అరే, ఎందుకంత భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు తోడుగా. నువ్వు భయపడకు. పద, ముందుకు వెళ్దాం పద. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తారు. వాళ్ళ అడుగుల శబ్దాలు మొత్తం కారిడార్ అంతా వినిపిస్తుంది. కారిడార్ లోపలికి వెళ్ళాక ఒక తలుపు దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఆ తలుపుకి రెండు వైపులా కూడా ఒక్కో చీటి అతికించుంటుంది. దానిమీద అరబు భాషలో ఏదో రాసుంటుంది. అక్క, ఏం రాసిందక్క? ఓహో, నాకు అరబీ రాదురా. ఆ మాట అంటూ సృష్టి తలుపు తెరుస్తుంది. లోపల అడుగు పెట్టగానే వాళ్లకి ఎదురుగా ఒక శవపేటిక కనిపిస్తుంది. ఈ శవపేటిక... అక్క, నాకు నిజంగానే భయం వేస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తర్వాత కావాలంటే నువ్వు ఒకదానివిరా. సృష్టి ఆలోచించేలోగా వాళ్ళిద్దరికీ కూడా అక్కడ ఎవరివో అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. మోహిత్, పదెక్కడైనా దాక్కుందాం. ఎవరు వస్తున్నట్టున్నారు. వాళ్ళిద్దరూ ఒక మూలకు వెళ్లి దాక్కుంటారు. తలుపు వైపు చూస్తూ ఉంటారు. తలుపు తెరుచుకొని అదే తెల్ల కుర్తా పైజమ్మ వేసుకున్న ఆవిడ చేతిలో పళ్ళెం పట్టుకుని లోపలికి వస్తుంది. ఆవిడ ఆ శవపేటిక దగ్గరకొచ్చి ఆగుతుంది. పళ్ళాన్ని నేలమీద పెడుతుంది. ఆమె పళ్ళెంలో నుంచి అత్తరు సీసాను తీసుకొని ఆ శవపేటిక మీద చల్లుతుంది. కాసేపటి తర్వాత ఆవిడ గదిలో నుంచి బయటికి వెళ్లిపోతుంది. సృష్టి ఇంకా మోహిత్ ఆ శవపేటికను చూస్తూనే ఉంటారు. అప్పుడే ఒక భయంకరమైన తల శవపేటికలో నుంచి బయటికొచ్చి సృష్టిని మోహిత్ని చూస్తుంది. అది ఒక జిన్. అది శవపేటికలో నుంచి పూర్తిగా బయటికి వస్తుంది. తల మీద 2 కొమ్ములు, ఎర్రటి శరీరం, కళ్ళు నీలిరంగులో మెరుస్తూ ఉంటాయి. చేతులకు భయంకరమైన పదునైన గోర్లు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి తలుపు దగ్గరికి పరిగెడతారు. మోహిత్ గదిలో నుంచి బయటికొచ్చేస్తాడు. కాని ఆ జిన్ వెనక నుంచి వచ్చి సృష్టి కాలు పట్టుకుంటాడు. మోహిత్ ఎంత భయపడతాడంటే తను వెనక్కి తిరిగి చూడనేలేదు. తను తన ఇంట్లో తన గదిలోకి వెళ్ళాకే ఆగుతాడు. తెల్లవారిన తరువాత అందరూ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు సృష్టిని ఒక కొత్త రూపంలో చూస్తారు. తను సల్వార్ కమీజ్ వేసుకునుంటుంది. సృష్టి, ఏం వేసుకున్నావు నువ్వు అసలు? నీకు సల్వార్ కమీజ్ ఎప్పటినుంచి నచ్చుతోంది? అమ్మీ, ఇక మీదటి నేను ఇటువంటి వస్త్రాలనే ధరిస్తాను. మీరు దీన్ని అలవాటు చేసుకోండి. అదే మంచిదవుతుంది. ఆ మాట చెప్పి తను టిఫిన్ చేయడం మొదలు పెడుతుంది. అందరికీ తన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. తను తింటూనే ఉంటుంది. టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలను ఖాళీ చేస్తూనే ఉంటుంది. అమ్మీ, రేపట్నుంచి భోజనం కాస్త ఎక్కువ చెయ్యండి. నాకు ఇంకా ఆకలిగానే ఉంది. ఆ మాట చెప్పి తను తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన గదిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు తను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. సరిగ్గా 8 గంటలకు డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గరకొస్తుంది. అమ్మీ, మీరివన్నీ అసలు ఏం వండుతున్నారు? ఇటువంటి వాటిని నేను ఎలా తినగలను? నువ్వేంటి అమ్మీ అమ్మీ అంటున్నావు? పైగా ఇది నీకెంతో ఇష్టమైన మటర్ పన్నీర్ కూర. నువ్వు దీన్ని తినవా? నేను ఇప్పుడే వస్తాను. ఆ మాట చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్తుంది. తను ఎక్కడికి వెళ్తుంది? ఏమైంది తనకి? నేను కూడా తన వెనక వెళ్తాను. అంగద్ తన వెనకాలే వెళ్తాడు. కాని సృష్టి ఉన్నట్టుండి మాయమైపోతుంది. తను ఒక హోటల్కి చేరుకుంటుంది. చెప్పండి మ్యామ్, ఏం కావాలి మీకు? ఒక డిష్ మటన్ కుర్మా ఇంకా 10 తందూరి రోటీలు తీసుకురండి. ఆ మాట విని వెయిటర్ తనని ఆశ్చర్యంగా చూస్తూ, మీరు 10 రోటీలు తింటారా? మీరు వెళ్తారా? లేకపోతే నేను వేరే హోటల్కి వెళ్లాలా? ఆ మాట విని వెయిటర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తన ఆర్డర్ని తీసుకొస్తాడు. సృష్టి తినడం మొదలు పెడుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ కూడా తనని విచిత్రంగా చూడటం మొదలు పెడతారు. ఎదురుగా ఉన్న ఒక మధ్య వయసు అబ్బాయి కూడా తనని పైనుంచి కింద వరకు చూస్తూనే ఉంటాడు. చూడండి,
మీరు మరో 5 రోటీలు తీసుకురండి. వెయిటర్ తనకి 5 రోటీలు తీసుకొచ్చిస్తాడు. ఎప్పుడూ మాంసం ముట్టుకోని సృష్టి ఇవాళ మటన్ కుర్మా ఇంకా 15 రోటీలు తినింది. ఆ తర్వాత తను అక్కడ్నుంచి బయలుదేరుతుంది. ఆ మధ్య వయసు అబ్బాయి కొన్ని అడుగుల దూరంలో తనని వెంబడిస్తూ ఉంటాడు. వాళ్ల చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి అతను తన దగ్గరికి వెళ్తాడు. తన చెయ్యి పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావసలు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని తన అనుమతి లేకుండా ముట్టుకోవడానికసలు మీకెంత ధైర్యం? ఇలా చూడు డియర్, ఎందుకు కోపడుతున్నావు? నేను నిన్ను అడిగానే అనుకో, మర్యాదస్తురాలు అయ్యుండి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడ తిరుగుతున్నావని. అప్పుడు నువ్వేం చెబుతావు? మీరు నాకు అపరిచితులు. నన్ను ముట్టుకుని మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇక మీరు దీనికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సింది. మై డియర్, నేను నీకోసం చావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఒక్కసారి చెప్పు చూడు. అప్పుడే సృష్టి కళ్ళు ఎర్రగా మెరవడం మొదలు పెడతాయి. తన కాళ్ళు ఎంత పొడవుగా అవుతాయి అంటే తను అబ్బాయి కంటే చాలా ఎత్తుగా కనిపిస్తుంది. తన ఎత్తు సుమారు 10 అడుగులవుతుంది. ఆ అబ్బాయి కళ్ళు పెద్దవి చేసుకుని తలను పైకెత్తి తన మొహాన్ని చూస్తూ ఉంటాడు. భూతం, భూతం, భూతం! అలా అంటూ అతను పారిపోవాలి అనుకుంటాడు. కాని అప్పుడే సృష్టి అతని పీక పట్టుకుంటుంది. ఒక్కసారిగా అతని శరీరం నుండి తలను వేరు చేసేస్తుంది. సృష్టి అతని తలను చేతిలో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. అతని తల నుండి రక్తం కారుతూ కింద పడుతూ ఉంటుంది. కాని సృష్టి ఆగకుండా అతని శవం నుండి దూరంగా వెళ్ళిపోతుంది.